హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డైమండ్ స్వీట్ చేస్తున్నాను. ఏంటి కాజు చూపించి డైమండ్ స్వీట్ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, అదే కాజు కట్లీని పిల్లలు డైమండ్ స్వీట్సే అని కదా అంటారు. సో మా పెద్దోడు వచ్చి మమ్మీ నాకు డైమండ్ స్వీట్ కావాలి మమ్మీ, ప్లీజ్ చేసి పెట్టవా అని అంటుంది. అయ్యో, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత కాస్ట్లీ స్వీట్ ఏడా చేసుకుంటాము అనుకున్నాను నేను. కానీ పిల్లలకి చెప్పలేం కదా, వాళ్ళు అడిగింది పెట్టాలి. ఇక ఎంత కష్టమైనా తెచ్చి చేశాను అనమాట. సో నేనైతే 2 కప్పుల కాజు తీసుకుంటున్నాను. 2 కప్పుల కాజు తీసుకొని మనము దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. మంచి పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని మనము 2 కప్స్ కాజు తీసుకున్నాం కదా, 2 కప్స్ కాజుకి 1 కప్ షుగర్ తీసుకోవాలి. అంతే, 2 కప్స్ కాజుకి 1 కప్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 1 కప్ కాజు తీసుకుంటే దాంట్లో 1/2 కప్ షుగర్ తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం లైట్గా ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే ఇక 2 కప్ కాజుకి 1 కప్ షుగరు, మళ్ళీ ఏ కప్ అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసేయండి. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వనివ్వండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పాకానికి వచ్చేంత వరకు ఒకసారి కలిపేయండి. సో ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇక సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, అది కావాలి ఇది కావాలి, అది తింటాం ఇది తింటాం అంటారు. సో కాబట్టి ఇక వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. మనం ఎలాగో ఈ కాజు కట్లీ చాలా కాస్ట్లీ చేయలేము, కానీ ఎప్పుడో ఒకసారి అయితే చేయాలి కదా. ఎప్పుడు డైలీ కాకుండా ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు అయితే పెట్టాలి. సో చూసారు కదా, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత పాకానికి వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి, పాకం అంతగా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పాకం రావడం. కానీ చాలా వేడిగా ఉందండి బాబు, ఎండకి అసలు టచ్ చేయలేకపోతున్నాను. పైనుంచి ఎండ, ఇక్కడ ఇది హాట్ చెయ్యి కాలిపోతుంది, అసలు నేను చూడలేకపోతున్నాను అస్సలు. సో చూశారు కదా, ఇలాగా పాకం వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి, తీగ పాకం చూడండి, ఒక తీగ కనిపిస్తుంది కదా, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పౌడరు, ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉన్నా ఏం కాదు, లేకపోతే మొత్తం ఒకేసారి ఇలాగ పోసుకొని ఆ తర్వాత ఒకేసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. గరిటె తీసుకొని గరిటెతోటి మొత్తానికి బాగా కలిపేసుకోవాలి. అంటే ఉండలు ఉండకూడదండి, అస్సలు ఉండలు లేకుండా మెత్తగా బాగా నేను చూపిస్తాను కదా, ఆ చూపించే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు ఉంటే మాత్రం మళ్ళీ కాజు కట్లీ లోపల సాఫ్ట్గా ఉండదు అస్సలు. మన స్వీట్ షాప్లో ఎలా ఉంటుంది, మన స్వీట్ షాప్లో తీసుకొని తిన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుంది, అలా ఉండాలంటే ఇప్పుడు మనం కలుపుతాం కదా, ఈ టైంలో మనము ఒక్క ఉండలు కూడా లేకుండా సాఫ్ట్గా మంచిగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. సో అలా కలుపుకుంటే ఇగో చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్నామే అనుకోండి, మనకు స్వీట్ సాఫ్ట్గా మంచి మెత్తగా బాగుంటుంది అనమాట. తింటే కూడాను స్వీట్ షాప్లో లాగా భలే ఉంటుంది. డైమండ్ షేప్ స్వీట్స్ అనమాట. సో నాకు కూడా డైమండ్ స్వీట్స్ అని వస్తుంది. మా పిల్లలు ఈ డైమండ్ స్వీట్ అన్నారు కదా అని నాకు అదే వచ్చేస్తుంది. సో ఇలాగ అయిందా, ఇప్పుడు కలిపేసుకున్నాం. మనం ఇందులో కొంచెం ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ ఆప్షనల్ అండి, ఎందుకు వేసానంటే కొంచెం స్మెల్ బాగుంటుంది కదా ఘీ వేస్తే అని వేసాను అంతే. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎప్పటి వరకు చేయాలంటే మన పెనానికి ఇదంతా ఈ స్టఫింగ్ అంతా అంటుకోకుండా ఇలా వచ్చేయాలన్నమాట. మనం చూసారా, స్పూన్తో పాటు ఇలాగ వచ్చేసేంతవరకు బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని వేసుకోండి. ఫాయిల్ పేపర్ లేని వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ లేదా ఘీ రాసేసి అందులో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వనియండి. ఇలాగ కూల్ అవ్వనియండి. నాకు చాలా కాలుతుంది, ఇందులో అస్సలు కూల్ అవ్వట్లేదు, చాలా వేడిగా ఉంది. పైనుంచి ఎండ, ఇదొక ఎండ, చెయ్యి బాగా కాలుతుందని మళ్ళీ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం ఘీ రాసి అందులోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా బెల్లం, ఆ చపాతీ కర్ర తీసుకొని దాంతో చపాతీని కాక చేసుకుంటాం చూడండి, అలాగా చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. అది వెడల్పు అవుతుంటుంది, మంచి ఈక్వల్గా వచ్చేస్తుంది అన్నమాట. అయినా నాకు ఈ ప్లేట్ కూడా చిన్నగా అయిందండి, ఈ స్టఫింగ్ ఎక్కువైంది, ప్లేట్ చిన్నగా అయింది, సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకో ఫాయిల్ పేపర్ తీసుకొని ఇదంతా ఆ ఫాయిల్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మళ్ళీ నేను ఇంకో ఫాయిల్ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ చపాతీలు చేసుకున్నట్టు బాగా ఒత్తేసుకున్నాను. మొత్తం ఈక్వల్గా వచ్చేసింది. అయినా వేడిగా ఉంది, చాలా వేడి ఉంది. కిచెన్లో ఉండలేకపోతుంటే నేను ఫ్యాన్ కిందికి వచ్చేసాను. ఫ్యాన్ కిందికి వచ్చేసరికి ఆ ఫ్యాన్ గాలికి మొత్తం డ్రై అయిపోయింది. సో నాకు కొంచెం ఇలా అయిందనమాట, సైడ్స్కి ఈక్వల్గా రాలేదు. సో మిడిల్లో అయితే బాగుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఎంత కట్ చేస్తుంటే కూడా ఎంత బాగా వస్తుందో. ఇలాగా మొత్తం బర్ఫ్ చేసుకొని ఒక చాకు తీసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అంతే, తీయకూడదు, పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనకు కావాల్సిన షేప్లో, డైమండ్ షేప్లో అయినా సరే, ఏ షేప్లో అయినా. ఇప్పుడు కూల్ అయింది, కట్ చేసుకున్నాము, పెట్టుకున్నాము, కాసేపు కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇవి పీసెస్ని తీసేయాలన్నమాట. కూల్ అవ్వాలి, మొత్తం కూల్ అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడైతే తీయకండి అసలు. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, అలా. మా పిల్లలు అయితే ఆగట్లేరు, ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నారు. వచ్చిర్రు, ఒక్కొక్క పీస్ పట్టుకొని ఉరికిర్రిగా. ఆగట్లే, అరే నేను వీడియో తీస్తున్నాను ఆగండి రా అంటే కూడా ఆగకుండా తీసుకున్నారు. నా చెయ్యి అయితే బాగా కాలిందండి బాబోయ్, అసలు మామూలు హీట్ లేదు, పైన హీటు ఈ హీటు అసలు టచ్ చేయడానికే రావట్లేదు. కానీ చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగుంది అంటున్నారు అసలు పిల్లలు కూడా. బాగుంది, ఎందుకంటే ప్యూర్ కాజు కదా. మనం బయట స్వీట్ షాప్లో తీసుకుంటాం, కానీ నాకు డౌటే, వాళ్ళు ప్యూర్ కాజుతో చేయరేమో, ఏదన్నా మిక్స్ చేస్తారేమో, పిండి లాంటిది అనిపిస్తుంది అండి నాకు. అందుకనే ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బెటర్ కదా. ఎంత కాస్ట్లీ చూడండి, ఎంత బాగా వచ్చింది కదా, భలే కట్ అయినాయి, షేప్స్ కూడా భలే ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలకి చాలా హెల్తీ కూడాను. ఇది అందరికి ఇష్టం ఉంటుంది కదా, మనకి ఇది తినాలి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని. సో చేసి పెడితే బాగుంటుంది. చూడండి తెంపితే కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, భలే టేస్ట్గా కూడా ఉంది. ఘీ వేసాం కదా, ఘీ స్మెల్ కూడా వస్తుంది మంచిగా. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో మా పిల్లలు రెడీగా ఉన్నారు, మళ్ళీ ఆల్రెడీ తినేసిర్రు, అయినా ఇప్పుడు కావాలంటే కావాలి అంటున్నారు. ఓ థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అంటున్నారు. ఇక వాళ్ళకి కావాల్సిన డైమండ్ స్వీట్ చేసి పెట్టాం కదా, థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అనుకుంటే తీసుకుంటున్నారు, ఇంకా మళ్ళీ తింటున్నారు. ఇంకా అంతే కదా, వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుందండి, సమ్మర్లో ఇంట్లోనే ఉంటాం, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇష్టమైనది కొంచెం చేసి పెడితే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.